హ్మ్. కాకపోతే లోపల ఉన్న మిగిలిపోయిన నూనె కానీ, మిగిలిపోయిన ఒత్తిని గానీ పారేయాల్సిందే తీసేయాలి. తప్పితే అది వాడకూడదు. అది వాడకూడదు. వ అంత మరీ కొంతమంది పారేయలేని వాళ్ళుంటారు. హ్మ్. దాన్ని ఇంక దేనికైనా వాడుకోవచ్చు కానీ, దేనికైనా అంటే ఊరికే ఇంట్లో లైట్ పోతే దీపంలాగా వాడుకోవచ్చు కానీ, దేవుడి పూజకి వాడుకోవడానికి పనికిరాదు. దేవుడి పూజకి మాత్రం ఏ రోజుకి ఆ మారుస్తూ రోజు ఉండాలి. చక్కగా శుభ్రం చేసిన ప్రమిద, కొత్త ప్రమిద అని నేను చెప్పట్లా. శుభ్రం చేసిన ప్రమిద గానీ, శుభ్రం చేసిన కుంది కానీ, హ్మ్. ఆహ్, దాంట్లో కొత్త ఒత్తి, కొత్త నూనె. మొత్తం నూనె మీకు వెలగదు అని అనుమానంగా ఉంటే కొంతమంది ఆఫీస్ గోవర్స్ ఉంటారు. వాళ్ళకి మనం వెళ్ళిపోయాక ఇంకా ఇది వెలుగుతూ ఉంటే ఇంట్లో ఏమన్నా ప్రమాదం అవుతుందేమోనని భయం కొంతమందికుంటుంది. అవును. ఎందుకంటే చాలామంది నాకు తెలుసు ఉదయం వెళ్ళి పెట్టుకోవటానికి భయమేసి సాయంకాలం దీపం పెట్టుకునేవాళ్ళు కూడా నాకు తెలుసు. హ్మ్. అలాంటి వాళ్ళు తక్కువే నూనె పోయండి. కొద్దిగానే నూనె పోసి దానిని ఆ ఒత్తి మొత్తం వెలిగేలాగా చూసుకోండి. ఒత్తి అయిపోకపోయినా పర్వాలే. ఇట్ హాస్ టు బి థ్రోన్ ఔట్. అంతేగాని హ్మ్. దాన్ని రీయూజ్ చేయకూడదు. ఆ నూనెను ఓకే. గాని, ఆ ఒత్తిని కానీ. అప్పటికి అది పెట్టాము. వెంటనే ఆరిపోతే మళ్ళీ వెంటనే వెలిగించుకోవచ్చు. దాంట్లో ఏం హ్మ్. దోషం లేదు. అలాగ అంతేగాని అది మళ్ళీ సాయంత్రానికో, మళ్ళీ రాత్రికో, రేపు పొద్దునకో, మర్నాడు వెలిగించాలంటారు. పొద్దునకో వాడకూడదు.